దేశీయ విమానయాన రంగం గత 11 ఏళ్లలో విపరీతమైన పురోగతి సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో 11 కోట్లుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య 2025 సంవత్సరం నాటికి 25 కోట్లకు చేరడం ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. యూపీలోని ఘజియాబాద్ హిండన్ విమానాశ్రయంలో జరిగిన యాత్రి సేవా దివస్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ పాలన ప్రజాసేవ దిశగా మారిపోయింది. ప్రతి ప్రయాణికుడే మాకు ప్రాధాన్యం అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉడాన్ వంటి పథకాల వల్ల విమాన ప్రయాణం ఇక ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి వివరించారు. 2020లో కేవలం ఒకే విమాన సర్వీసు ఉన్న హిండన్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయనేది ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అలాగే త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వైఫై సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ పునాదులపై వికసిత భారత్ నిర్మించడమే తమ లక్ష్యమని, అందుకోసం విమానయాన రంగంలోని భాగస్వాములు దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.